చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెన్నై నుంచి ట్రైన్లో హైదరాబాద్కి ఒక షూటింగ్కి వచ్చాను. అప్పుడు ఆ షూటింగ్ నాకు శాలరీ 2,000 రూపాయలు ఇచ్చారన్నమాట. అప్పుడు 200 రూపాయలు ముందు ఇచ్చేసారు, తర్వాత బ్యాలెన్స్ ఇస్తామన్నారు. ట్రైన్ ఎక్కించేసారు. సో ఒక టికెట్ కొట్టి ఉండేది కదా, టికెట్ పట్టుకొని ట్రైన్ ఎక్కాను. లెట్రిన్ దగ్గర కూర్చొని హైదరాబాద్ దిగాను. వెతుక్కుంటూ అమీర్పేట పంజాగుట్ట అనుకుంటా, అక్కడ రూమ్. అప్పుడు ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, ఈ బాడీ బిల్డర్స్, వీళ్ళందరూ చెన్నై నుంచి వచ్చేవారు హైదరాబాద్కి షూటింగ్ అంటే. వీళ్ళు 3 రూమ్స్లోని వాళ్ళందరూ కలిపి 9 మంది. నేను అప్పుడే ఎంట్రీ అనమాట. సో వాళ్ళు నాకు చెప్పేవారు, పొద్దున్న నువ్వు లేచి మా అందరికీ హాట్ వాటర్ పెట్టి అక్కడ రెడీ చేసి మా అందరికీ టీ తీసుకుని టిఫిన్ తీసుకొని తెచ్చి ఇవ్వాలి అని. సో వాళ్ళందరికీ నేను పొద్దున్నే లేచిపోయి నాకు మూల పడుకోవడానికి జాగా ఇస్తే మార్నింగ్ వెళ్ళి లేచి వాళ్ళందరికీ హాట్ వాటర్ తెప్పించి ఒక్కొక్కరిని వాళ్ళ స్నానాలు చేస్తే వాళ్ళకి టిఫిన్లు పెట్టి ఒకే అంబాసిడర్ కారు మొత్తం కూరిసేవారు అన్నమాట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు 2 ఇడ్లీలు ఒక వడ పెట్టారు, లైన్లో రావాలి ప్లేట్ పట్టుకొని. 2 ఇడ్లీలు వడ పెడితే నాకు సరిపోలే, ఎందుకంటే అప్పుడు ఇంకా ఫిట్గా ఉండేవాడిని అన్నమాట. అతను అడిగాను ప్రొడక్షన్ అతని, అన్న నాకు మరొక ఇడ్లీ వేస్తుంటే, మరో ఇడ్లీ అంటే చాలు అంతే, 2 ఇడ్లీ ఒక వడ పో అన్నాడు. నేను ఏం చెప్పలేను, ఏడుపు వచ్చింది. కానీ ఓకే, లెట్ us వెయిట్ అండ్ సీ అనేసి లోపల ఒక ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేయాలి అంటే నాకు ఆ ఫైట్ రాలేదు. సో సుమన్ హీరో, ఇంకో హీరో భానుచందర్, ఇంకో హీరో అరుణ్ పాండ్యన్. రాకపోయేసరికి 1 మాట చేశారు, 2 మాటలు చేశారు, 3 మాటలు చేశారు, అవ్వలేదు. అవ్వకపోయేసరికి అతను ఫైట్ మాస్టర్ అన్నాడు, అతనికి రావటం లేదు, వేరే ఆర్టిస్ట్ని పెట్టండి అని. నన్ను బయటకు పంపించేశారు. బయటకు పంపించేస్తే ఆ ఫైటర్ ఉంటాడు కదా, అతనితో అడిగి కొంచెం నాకు చెప్పంటే నేను అప్పటికి ప్రాక్టీస్ చేశాను. బట్ లోపల నర్వస్నెస్ వల్ల ఏమిటో తెలియదు నాకు. ఈ లోపల ఆ కో డైరెక్టర్ వచ్చాడు. ఆ కో డైరెక్టర్ వచ్చి మామూలుగా స్మోక్ చేస్తూ అతను అన్నాడు, ఇలాంటి లంజా కొడుకులు అందరూ కూడా యాక్టర్ అవడానికి వచ్చేస్తుంటారు, అందుకే ఇండస్ట్రీ ఇలా అవుతున్నదని. నాకు అంతలాగా తిట్టు నా పక్కనే ఉండి నాకు అంటే మన ఇద్దరిలో ఉన్నప్పుడు ఇలా తిడితే ఎవరు లేకుండా నాకేం తెలుస్తుంది కదా. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అతనికి ఏం చెప్పలేను, ఎందుకంటే అతను కో డైరెక్టర్, నేను జస్ట్ ఫస్ట్ వస్తున్న ఆర్టిస్ట్. బట్ చెప్పాను, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ అని. సర్కిల్ తిరిగింది. నేను నా క్యారవాన్లో కూర్చొని ఉన్నాను. అదే కో డైరెక్టర్ నాకు డైలాగ్ అందించడానికి వచ్చాడనమాట. బయట వస్తే మా అసిస్టెంట్ ఉండేను, సరే ఇలాగ కో డైరెక్టర్ గారు వచ్చాడంటే లోపలికి వచ్చాడు. నేను అది డైలాగ్ తీసుకున్న ముందు, సార్ ఒక చిన్న విషయం చెప్తాను, ఒక 12 years ముందు మీరు సినిమా చేస్తుండే దానికి మీరు కో డైరెక్టర్, ఇవాళ కూడా కో డైరెక్టరే. అప్పుడు నన్ను మీరు ఇలా తిట్టారు, లంజా కొడక అంటే దాని వాల్యూ అంటూ మీకు తెలుసు సార్. యాక్చువల్లీ నాకు అంత తెలుగు రాకు, మేబీ ఐఎమ్ నాట్ సో గుడ్ ఇన్ తెలుగు, కానీ దయచేసి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ నా పొజిషన్ మారిపోయింది, అక్కడి నుంచి ఈ రేంజ్కి వచ్చాను, కానీ మీరు అక్కడే ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అలాంటి తిట్లు తిట్టకండి సార్. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం మేము. ఇవాళ రోజుల్లో కృష్ణానగర్లో ఉన్నా, అమీర్పేటలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే మీలాంటి యూత్ అందరికీ అదే చెప్తాను, మీరు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుదాం, ఒక ఆర్టిస్ట్ అవుదాం, ఒక హీరో అవుదాం, ఒక హీరోయిన్ అవుదాం అనేసి. మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే, ఆ మాటలు విని మీరు తప్పు దాడులకు వెళ్ళిపోవడం కానీ, ఆ మాటలు విని మీరు వెనక్కి వెళ్ళిపోవడం కానీ మాత్రం చెయ్యకండి. యు బీ యువర్ సెల్ఫ్, ద వరల్డ్ విల్ కమ్ టు యూ. మీరు ఏదైతే సాధించుదాం అనుకున్నారో అది సాధించండి. ప్రపంచం ఖచ్చితంగా రేపు కాకపోతే ఎల్లుండి మిమ్మల్ని సల్యూట్ చేస్తుంది. ఎందుకు అంటే వెలుగులో వస్తున్నప్పుడే అందరూ హలో అంటారు, చీకట్లో వెళ్ళిపోయిన తర్వాత మీ నీడ కూడా మీతో పాటు ఉండదు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మన సినిమా ఇండస్ట్రీకే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా సరే. నేను అలాంటి దారి నుంచి వచ్చాను. ఆ కోఆర్డినేటర్కి అదే చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తిట్టకండి సార్, మీకు ఒకవేళ నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండండి, కానీ మీరు తిట్టు వల్ల వాడికి ఎంత బ్రెయిన్లో ఒక పవర్ ప్రెషర్ పడుతుందో మీకు తెలీదు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగేవన్నీ క్రాస్ చేసుకొని వచ్చాను. కాకపోతే లిటరల్గా మా అమ్మా నాన్న ఇచ్చిన ఒక విల్ పవర్ వల్ల, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మై విల్ పవర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఈ సినిమాకి వస్తే మీకు ఆల్మోస్ట్ 10 పైన వచ్చు భాషలు కదా, 10 పైన. అంటే ఇవన్నీ ఇప్పుడు తెలుగులో ఇప్పుడు సపోజ్ సినిమా అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పడానికి కేవలం మళ్ళీ డబ్బింగ్ కోసమే వస్తారా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఆ టైం చూసుకొని ఇక్కడ షూటింగ్ ఉన్న టైంలో వచ్చి డబ్బింగ్ చెప్తారా, ఎట్లా? అంటే వాళ్ళకున్న నీడ్ని బట్టి. అప్పుడు అలా ఉండేది, ఇప్పుడైతే మోస్ట్లీ ఇక్కడే ఉంటున్నాం. మిగతా భాషలు ఇప్పుడు ఎక్కువ చేయటం లేదు.
ఇప్పుడు మిగతా భాషలు ఎక్కువ చేయట్లేదు, ఓన్లీ తమిళ్, తెలుగు, కన్నడ ఈ 3 చేస్తున్నాను అనమాట. సో స్పెషల్గా ఏం రారు డబ్బింగ్ కోసం కూడా వచ్చి స్పెషల్గా రావాల్సి అంటే ఒకప్పుడు అలా ఉండేదన్నమాట. నాకు డబ్బింగ్ ఉన్నది అంటే వాళ్ళు ఇక్కడ చేసేవారు, లేకపోతే చెన్నైలో చేసేవారు. సో ఎక్కడ చేసినా పర్లే కదా, చేసేసుకునేవాళ్ళం. లేదు ఇక్కడ షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు అడిగేవారు, సార్ ఈ టైంలో డబ్బింగ్ చేయాలి, ఎలాగంటే నాకు వేరే షూటింగ్ ఉన్నది అప్పుడు చేసేద్దాం అనేవాడిని. సో షూటింగ్ అప్పుడు న్యాచురల్లీ ఆఫ్టర్ 6 ఫ్రీగానే ఉంటాం కదా, లేదు మధ్యలో గ్యాప్ పడుతూనే ఉంటాయి కదా, అప్పుడు అది చేసేవాళ్ళం. అండ్ కొత్త భాషలు, అన్ని భాషలు తెలుసు కాబట్టి మీకు కొత్త భాష నేర్చుకోవాలంటే ఈజీ వే ఏంటి? ఒక కొత్త భాష ఇప్పుడు నాకు కన్నడ నేర్చుకోవాలి అర్జెంటుగా, ఎలా ఏంటి ఈజీ థింగ్ వే? ఎట్లా ఈజీ వే ఏంట్రా అంటే మీరు ఎంత దాన్ని ఈజీగా అనుకొని దాంట్లో దూరిపోతారో మీకు అంత ఈజీగా భాష వస్తుంది. అంటే ఎట్లా? అన్నిటికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్. ఈ భాష నేను నేర్చుకోవాలి అన్నప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి పుస్తకం చదివి నేర్చుకున్న భాష, ఇంకోటి మాట్లాడే భాష. సో మాట్లాడే భాష నేర్చుకోవాలి అంటే టీ దుకాణం, ఆటో వాడు, సైకిల్ వాడు, బడ్డీ షాపు వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మాట్లాడే భాష వస్తుంది. బుక్స్ చదివితే మాట్లాడే భాష రాదు. హైలైట్ ఏంటంటే నాకు ఏ భాష చదవడం రాదు, ఇన్ని భాషల్లో మాట్లాడగలను కానీ చదవడం ఏ భాష రాదు. చదవడం ఒక్క హిందీ వచ్చు, తెలుగు కూడా రాదు, ఇంగ్లీష్ కూడా అంతలా రాదు. ఇంగ్లీష్ కూడా వచ్చు అంటే పుస్తకం కాలేజీలో చదివినప్పుడు ఆన్సర్ రాయాలి వచ్చే ఆ స్టాండర్డ్ ఇంగ్లీష్ వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను. కానీ హిందీ చదివినంత హిందీ మీడియమే అన్నమాట. సో ఆ భాష ఒకటే నాకు వచ్చు. మిగతా అన్ని భాషలు ఈక్వల్గా మాట్లాడగలను. ఇప్పుడు తెలుగు ఎలా ఉందో తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, బీహారీ, బెంగాలీ అన్నీ ఇలాగే ఉంటాయి. కాకపోతే చదవడం ఇచ్చారు అంటే అంతే. హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంది, కాళీ అక్షర్ భైన్స్ బరాబర్ అని. కాళీ అక్షర్ అంటే అక్షరాలు నల్లగా ఉంటాయి కదా, ఈ నల్లగా ఉన్న అక్షరం గేదె 2 ఒకలాగా ఉంటాయి. నాకు రాదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి, కొంత సగం మందికి అసలు సత్యప్రకాష్ గారు నిజంగా తెలుగు అని చెప్తుంటారు అయినా కానీ నిజంగా తెలుగు అయినా ఒరియా అయినా అన్నది ఇంకా కొంతమందికి డౌట్ఫుల్గానే ఉంది. ఇప్పటికీ నన్ను కన్నడ అని అంటుంటారు, సార్ మన కర్ణాటక ఎలా ఉంది అని చెప్పను. సూపర్గా ఉంది, ఎందుకంటే మనం భారతీయులం కాబట్టి. కొంతమందికి ఆ డౌట్ ఉంది, ఇక్కడ వస్తే తెలుగు అని చెప్తాడు, అక్కడికి వెళ్తే నేను ఒరియా అని చెప్తారు, లేదా కన్నడ వస్తే నేను కన్నడ అని చెప్తారు. ఇలాంటి ఏమైనా ప్లే చేస్తారా? దీంట్లో ప్లే అని నాకేం లేదు. దీంట్లో ప్లే లేకపోతే గేమ్లు అలాంటివి ఏం లేవు. కన్నడలో చెప్పుకుంటారా నేను తెలుగు అన్నని? వాళ్ళకి తెలుసు తెలుగు అని 101% వాళ్ళకి తెలుసు డెఫినెట్గా. ఓకే. అండ్ ఇంకో సత్యప్రకాష్ గారి యాక్టింగ్ విషయానికి వస్తే, ఆయన సత్యప్రకాష్ గారి యాక్టింగ్ అంటే షౌటింగ్, ప్రతి దాంట్లో షౌటింగ్ ఉంటారు, ఎంతసేపు అరవడమే కదా, అండర్ ప్లే అన్నది ఎక్కువగా ఉండదు అన్నది ఒక కామెంట్ ఉంటుంది. ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా? నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు సాడిస్ట్ సత్య, సైకో సత్య అనేసి ఇలా కూడా చాలామంది డైరెక్టర్స్ పిలిచారు. అండ్ నాకు పోలీస్ స్టోరీతో బ్రేక్ వచ్చింది. పోలీస్ స్టోరీ సినిమా ఒకవేళ మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సినిమా అంతా అటు హీరో అరుస్తాడు, ఇటు నేను అరుస్తాను, వాడు అంటే నేను హా అంటుంటాను. బట్ ఏంటంటే ఆడియన్స్గా నచ్చింది కాబట్టి సినిమా ఆడేసింది, అదొక ట్రెండ్ క్రియేట్ అయింది. దాని తర్వాత నేను చేసిన మ్యాక్సిమం క్యారెక్టర్స్ నేను మామూలుగా సింపుల్గా అండర్ ప్లే చేద్దాను, సార్ కొంచెం సైకో కావాలండి డైరెక్ట్ అడిగేవాడు అన్నమాట. సో ఇప్పుడు ఎందుకు నిన్న లేదు మొన్న సినిమా నేను షూటింగ్ చేసి వచ్చాను. సో షూటింగ్ చేసినప్పుడు అతను ఇలా ఉంది సార్, మీకు ఫైర్ చేస్తాం, ఫైర్ చేస్తే రియాక్షన్ ఎలాగంటే, సార్ నేను మామూలుగా ఫైర్ చేసినప్పుడు చనిపోతే బాగుంటుంది సార్, అలా వద్దు సార్, యాక్చువల్లీ మీకు బుల్లెట్ తగల అని చెప్పాను. ఇది 2020 లేదు సార్, మీరు అలా చేస్తేనే బాగుంటుంది. సో నేను ఇప్పుడు అలా చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. బట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు నేను మొన్న 90 ml సినిమా చేశాను. 90 ml ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఒకవేళ మీరు చూసినా సరే చూసాను, విపరీత వేరియేషన్ మీకు తెలుస్తుంది. సడన్ చేంజ్ అవును. సో అది ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఉంటుంది. బట్ తనకు దొరికిన అవకాశాన్ని బట్టే అది. ఇప్పుడు నేను డేంజర్ సినిమా చేశాను, కృష్ణవంశీది. దాంట్లో గొల్లలు కానీ ఏం ఉండవు మీకు, వెరీ సెటిల్డ్ క్యారెక్టర్ అన్నమాట. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టి అక్కడ కొట్టండి.
మర్చిపోదు ఓకేనా. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.